కుంభకోణంలో ఉన్న ఈ ఆలయంలోకి అడుగు పెడితే శ్రీరామ పట్టాభిషేకం మాత్రమే కాదు, మొత్తం రామాయణమే మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అద్భుతమైన శిల్పాలు, రామాయణ ఘట్టాలను చూపించే చిత్రాలు, శ్రీరాముడు సీతమ్మ వారితో కలిసి ఇచ్చే దివ్య దర్శనం. ఇంతటి ప్రత్యేకత కలిగిన ఆలయమే కుంభకోణంలోని శ్రీరామస్వామి ఆలయం. ఈరోజు మనం ఈ ప్రసిద్ధ ఆలయ విశేషాలను పూర్తిగా తెలుసుకుందాం. శ్రీరామస్వామి ఆలయం తమిళనాడులోని కుంభకోణం పట్టణంలో ఉంది. కుంభకోణం బస్టాండ్కు ఆలయం చాలా సమీపంలోనే ఉంటుంది. అందువల్ల కుంభకోణం చేరుకున్న తరువాత ఆలయానికి వెళ్లడం చాలా సులభం. ఈ ఆలయంలోని ప్రధాన దైవం శ్రీరామచంద్ర స్వామి. ఇక్కడ స్వామివారు సాధారణంగా కనిపించే శ్రీరామ రూపంలో కాకుండా సీతమ్మ వారితో కలిసి పట్టాభిషేక కొలువులో భక్తులకు దర్శనమిస్తారు. శ్రీరాముడి పక్కన సీతమ్మ వారు, అలాగే లక్ష్మణుడు, ఇంకా భరత శత్రుఘ్నులు కూడా దర్శనమిస్తారు. స్వామివారి ముందు ఆంజనేయ స్వామి భక్తితో కొలువై ఉంటారు. అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం జరిగిన ఆ దివ్యమైన ఘట్టాన్ని గుర్తు చేసే విధంగా ఉన్న ఈ దర్శనం ఈ ఆలయానికి ప్రధాన ప్రత్యేకత. అందుకే కుంభకోణం శ్రీరామస్వామి ఆలయంలో శ్రీరాముడి ఈ పట్టాభిషేక తిరుకోల దర్శనం భక్తులకు ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ ఆలయం సుమారు 400 సంవత్సరాల పురాతనమైనది. తంజావూర్ నాయకరాజుల పాలనా కాలంలో ఈ ఆలయం నిర్మించబడింది. ఆలయం లోపలికి అడుగు పెట్టగానే మనకు ఆ కాలం నాటి శిల్పకళ ఎంత అద్భుతంగా ఉండేదో అర్థమవుతుంది. ఈ ఆలయంలోని మరో గొప్ప ప్రత్యేకత ఏంటంటే రామాయణ కథను చెప్పే చిత్రాలు. ఆలయం ప్రాకారం చుట్టూ ఉన్న గోడల్లో రామాయణంలోని వివిధ ఘట్టాలను చిత్రాల రూపంలో చూడవచ్చు. శ్రీరాముని బాల్య ఘట్టాలు, విశ్వామిత్ర మహర్షితో కలిసి ప్రయాణం, సీతమ్మ వారి స్వయంవరం, శ్రీరాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు, కైకేయి కోరిన వరాలు, శ్రీరాముని వనవాసం, సీతమ్మ వారు లక్ష్మణునితో కలిసి అడవులకు వెళ్లడం, సీతాపహరణం, హనుమంతుడి లంక ప్రయాణం, రావణునితో యుద్ధం, రావణ సంహారం, చివరగా అయోధ్యకు తిరిగి వచ్చి శ్రీరామ పట్టాభిషేకం, ఇలా రామాయణంలోని అన్ని ఘట్టాలను కళాకారులు చిత్రాలుగా అందించారు. అందుకే ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు రామాయణాన్ని చదవడమే కాదు, చిత్రాల రూపంలో చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు ఆలయ దర్శన సమయాలేంటో తెలుసుకుందాం. ఉదయం 6 గంటల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు. మన దేశంలో శ్రీరామునికి అంకితం చేయబడిన ఎన్నో ఆలయాలు ఉన్నాయి. కానీ కుంభకోణం శ్రీ రామస్వామి ఆలయానికి ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి ప్రధాన కారణం ఇక్కడ శ్రీరామ పట్టాభిషేక రూపం మరియు రామాయణ కళా సంపద. ఆలయాన్ని సందర్శించిన భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవడంతో పాటు అక్కడి శిల్పాలను, చిత్రాలను కూడా ఆస్వాదించొచ్చు. చరిత్రను ఇష్టపడే వారికి, ఆలయ కళను ఇష్టపడే వారికి, రామాయణాన్ని ప్రేమించే వారికి ఈ ఆలయం నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది. శ్రీరాముడు కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, ధర్మానికి ప్రతీక. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి రాజ్యాన్ని వదిలారు. కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే శ్రీరాముని మర్యాద పురుషోత్తమునిగా పిలుస్తారు. ఈ ఆలయంలోని పట్టాభిషేక రూపాన్ని చూసినప్పుడు రామాయణంలోని విజయాన్ని మాత్రమే కాకుండా ఆ విజయానికి ముందు శ్రీరాముడు ఎదుర్కొన్న ఎన్నో కష్టాలను కూడా మనం గుర్తు చేసుకోవాలి.
ఈ ఆలయంలో శ్రీరామనవమి ప్రధాన పండుగ, అలాగే వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాలు కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ పండుగల సమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు మరియు ఉత్సవాలు జరుగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి శ్రీరాముని దర్శించుకుంటారు. ఇక ఆలయంలోని రాతి స్తంభాలు కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. స్తంభాలపై చెక్కిన శిల్పాల్లో రామాయణంలోని పాత్రలు, ఘట్టాలు కనిపిస్తాయి. రాతిని ఇంత అందంగా మలచడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఒక్కో శిల్పాన్ని దగ్గరగా చూస్తే ఆ శిల్పి ఎంత ఓపికగా, ఎంత నైపుణ్యంతో దాన్ని చెక్కి ఉంటాడో ఊహించుకోవచ్చు. ఈ శిల్పాలు కేవలం అలంకరణ కోసం మాత్రమే కాకుండా రామాయణ కథను భవిష్యత్ తరాలకు అందించే ఒక కళారూపంగా కూడా నిలిచాయి. ఇక్కడ గర్భగుడిలోని స్వామివారిని దర్శించుకుంటే అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం జరిగిన ఆ దివ్య క్షణాన్ని మన కళ్ళ ముందు ఉంచినట్లుగా ఈ విగ్రహ రూపం ఉంటుంది. ఈ ఆలయ దర్శనం ద్వారా భక్తి, చరిత్ర, కళ, రామాయణం ఈ 4 అనుభూతులను ఒకేసారి పొందవచ్చు. మీరెప్పుడైనా కుంభకోణం వెళ్తే ఈ అద్భుతమైన శ్రీరామస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం మర్చిపోవద్దు. శ్రీరామచంద్రస్వామి వారి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హనుమాన్.